ప్రేమ్ డ్రింక్ తాగిన తర్వాత తాగిన మత్తులో చామంతిని హక్ చేసుకుంటాడు. చామ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం చామ్. నిన్ను ముట్టుకోకుండా నీ దగ్గరికి రాకుండా నేను ఉండలేకపోతున్నాను. మనమిద్దరం పార్టీ తర్వాత లాంగ్ డ్రైవ్కి వెళ్దాము అని చెప్పి ప్రేమ్ చామంతిని హక్ చేసుకుంటాడు. ఇక దాంతో ఇదంతా చూస్తున్న నిషా తన ఫ్రెండ్కి సైగ చేస్తుంది. ఎలాగైనా సరే ఆ చామంతిని ఏదో ఒకటి చేసి నువ్వు ఇక్కడ నుండి సైడ్ చేసేయని చెప్పి నిషా తన ఫ్రెండ్కి చెప్పడంతో అప్పుడు నిషా వాళ్ళ ఫ్రెండ్ చేతిలో కూల్ డ్రింక్ పట్టుకొని అటువైపుగా నడుచుకుంటూ వస్తూ కావాలని చామంతి మీద కూల్ డ్రింక్ పారబోస్తుంది. ఇక దాంతో చామ్ డ్రెస్ పాడైపోవడంతో అప్పుడు నిషా అక్కడికి వచ్చి, ఏంటి శ్రావ్స్, నువ్వు చూసుకోవాలి కదా, చూడు పాపం చామంతి డ్రెస్ ఎలా పాడైపోయిందో అని చెప్పి, చామంతి అటువైపు వాష్రూమ్స్ ఉన్నాయి, వెళ్ళి క్లీన్ చేసుకో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో వదలండి బాబు, నేను వెళ్ళి డ్రెస్ క్లీన్ చేసుకోవాలి అని చెప్పి చామంతి ప్రేమ్ని అక్కడ ఉండమని చెప్పి తన వాష్రూమ్స్ వైపు వెళ్తూ ఉంటుంది. ఇక దాంతో నిషా వాళ్ళ ఫ్రెండ్ ఫుల్గా తాగేసి, ఏంటి చామ్ ఇటువైపు వచ్చావేంటి అని అడుగుతూ ఉంటాడు. దాంతో నా డ్రెస్ మీద కూల్ డ్రింక్ పడి పాడైపోయింది, దాంతో క్లీన్ చేసుకోవడం కోసం అని చెప్పి వాష్రూమ్కి వెళ్తున్నాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇక్కడ ఒక గెస్ట్ రూమ్ ఉంది, ఆ గెస్ట్ రూమ్లో వాష్రూమ్ కూడా ఉంది, వెళ్ళి యూస్ చేసుకో అని చెప్పి అతను అంటూ ఉంటాడు. థ్యాంక్స్ అని చెప్పి చామంతి ఆ రూమ్లోకి వెళ్తుంది. ఇక దాంతో నిషా ప్రేమ్ దగ్గరకు వచ్చి, ప్రేమ్, నేను నీ కంటికి అందంగా కనిపించడం లేదా? నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్రేమ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్, నువ్వు నన్ను ప్రేమించవచ్చు, కానీ నాకు మాత్రం చామంతియే కావాలి, చామంతి అంటేనే నాకు ఇష్టం అని చెప్పి అంటూ ఉంటాడు. రా ప్రేమ్, మనం ఏకాంతంగా కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుందామని చెప్పి నిషా, ప్రేమ్, ఈరోజు నిన్ను నా సొంతం చేసుకునే తీరుతాను అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత నిషా ప్రేమ్ని రమ్మని పిలుస్తూ ఉంటే ప్రేమ్ మాత్రం నేను రాను, నేను చామంతి ఉంటేనే వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. సరే, చామంతి దగ్గరికి తీసుకువెళ్తాను రా అంటూ ప్రేమ్కి మాయ మాటలు చెప్పి తీసుకువెళ్ళాలని నిషా అనుకుంటుంది. కానీ అప్పటికే గెస్ట్ రూమ్లో చామ్ తన డ్రెస్ని క్లీన్ చేసుకుంటూ ఉండడంతో అక్కడికి ప్రేమ్ని నిషా తీసుకురావడంతో డోర్ ఓపెన్ చేసి చూసేసరికి లోపల చామంతి ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ చామ్ అంటూ ఎంతగానో ఆనందపడిపోతూ తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. డోర్ లాక్ చేసి ప్రేమ్ వెళ్ళిపోవడంతో ఇదేంటి, చామంతి ఇక్కడుందా, దాన్ని వాష్రూమ్లో పెట్టి బయట లాక్ చేయమని స్రవంతికి చెప్పాను కదా, అది చామంతిని ఇటువైపు ఎందుకు పంపించింది, నా ప్లాన్ అంతా కూడా నాశనం చేసేసింది. ఇప్పుడు నేను కూల్ డ్రింక్లో కలిపిన మత్తు మందు వల్ల వీళ్ళిద్దరూ ఒకటెవరు కదా అని చెప్పి ఎంతగానో నిషా కంగారు పడిపోతూ ఉంటుంది. ప్రేమ్, ఒక్కసారి డోర్ తెరువు ప్రేమ్ అని చెప్పి నిషా బయట నుండి డోర్ కొడుతూ ఉంటుంది. ప్రేమ్ మాత్రం సంతోషంగా చామంతి దగ్గరికి వస్తాడు. చామంతి అప్పుడే తన డ్రెస్ని క్లీన్ చేసుకుని బయటకు వస్తుంది. చామంతిని చూడగానే ప్రేమ్ చామంటూ హక్ చేసుకోబోతూ ఉంటే, బాబు ప్లీజ్ బాబు, నాకు దూరంగా ఉండండి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. లేదు చామ్, నేను ఉండలేను, నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పి ప్రేమ్ చామంతిని హక్ చేసుకుంటాడు. ఇక దాంతో చామంతి కూడా ప్రేమ్ ఐ లవ్ యూ చెప్తూ ఉండడంతో కాదనలేక తన కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఉంటుంది. బాబు, మీరు బాగా తాగేసి ఉన్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, మనం త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం బాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. లేదు చామ్, ప్లీజ్ కాసేపు ఇక్కడే ఉందాము అంటూ ప్రేమ్ చామంతిని హక్ చేసుకొని తన నుదుటిన ముద్దు కూడా పెడతాడు. ప్రేమ్ తన మీద చూపిస్తున్న ప్రేమను చూసిన తర్వాత చామంతి కూడా ప్రేమ్ని హక్ చేసుకొని తన గుండెల మీద వాలిపోతుంది. నిషా అక్కడున్న వెయిటర్ని కీస్ అడిగి డోర్ లాక్ ఓపెన్ చేసి వచ్చేసరికి అప్పటికి చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా హక్ చేసుకొని ఉంటారు. చామంతి ప్రేమ్ గుండెల మీద వాలిపోయి ఉంటుంది. ఇక దాంతో నిషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒసే చామంతి,
నాకు దక్కాల్సిన ప్రేమ్ని నువ్వు సొంతం చేసుకుంటావు కదా. ఈ వీడియోని అడ్డం పెట్టుకొని నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి నిషా వాళ్ళిద్దరిని కూడా వీడియో తీస్తుంది. తర్వాత నిషా అక్కడి నుండి కామ్గా వెళ్ళిపోతుంది. చామంతి నిద్ర లేచిన తర్వాత ప్రేమ్ గుండెల మీద వాలిపోవడం చూసి నేను చేస్తుందంతా కూడా తప్పు అని చెప్పి ప్రేమ్ బాబు మనం అర్జెంటుగా ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోవాలంటూ అలా ప్రేమ్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి తన గదిలో పడుకోబెడుతుంది. తర్వాత రోజు ఉదయాన్నే నిషా ఆంటీ ఆంటీ అంటూ ఏడుస్తూ రమాదేవి దగ్గరికి వస్తుంది. ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావని చెప్పి నిషాని రమాదేవి అడుగుతూ ఉంటే, ఆంటీ ప్రేమ్ని పెళ్లి చేసుకోవాలని నేను ఎంతలా ఆరాటపడుతున్నానో మీకు తెలుసు కదా. ప్రేమ్కి నాకు ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. త్వరలో ఎలాగో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను బ్యాచిలర్స్ పార్టీ ఇచ్చాను. ఆ పార్టీకి ప్రేమ్ చామంతిని కూడా తీసుకువచ్చాడు. నా ఫ్రెండ్స్ అందరి ముందే ఈ చామంతి ప్రేమ్తో రొమాంటిక్గా డ్యాన్స్ చేసింది. అయినా సరే నేను ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదంటే, కానీ చివరకు ఈ చామంతి ఏం చేసిందో మీరే చూడండి, నా నోటితో నేను చెప్పలేను అని చెప్పి వీడియోని రమాదేవికి చూపిస్తూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి ప్రేమ్ గుండెల మీద వాలిపోయిన చామంతిని చూడగానే కోపంతో రగిలిపోతూ, చామంతి ఓసే చామంతి బయటకు రావే అని చెప్పి పిలుస్తూ ఉంటే చామంతి కిందకు వస్తుంది. ఏంటమ్మగారు అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటే, నిన్న నువ్వు నిషా బ్యాచిలర్స్ పార్టీకి వెళ్ళావా అని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటుంది. ప్రేమ్ బాబు బలవంతం చేస్తే వెళ్ళానమ్మా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో వాడు బలవంతం చేస్తే మాత్రం నువ్వు వెళ్ళాల్సినంత అవసరం ఏంటే, వెళ్ళిన దానివి అక్కడ నిషా వాళ్ళ ఫ్రెండ్స్కి కూల్ డ్రింక్సో స్నాక్సో సర్వ్ చేయాలి, కానీ నువ్వేదో ప్రేమ్ని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా తనతో కలిసి డ్యాన్స్ చేయడం ఏంటి? ప్రేమ్ గుండెల మీద వాలిపోయి లోకాన్ని మైమర్చిపోవడం ఏంటి? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? ఎంత ధైర్యం ఉంటే ఈ పని చేస్తావో? నా కొడుకుని కౌగిలించుకొని వాడి గుండెల మీద వాలిపోతావా అంటూ రమాదేవి చామంతి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. ఈరోజు నిన్ను చంపేస్తానే అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే, అప్పుడు ప్రేమ్, అమ్మ తప్పు చేసింది చామంతి కాదు నేను, నువ్వు కొట్టాల్సింది నన్ను అని చెప్పి అంటూ ఉంటే, రే ప్రేమ్ నీకేం తెలీదు, ఇది కావాలని దీని వయ్యారాలతో నిన్ను వలలో వేసుకుంది, దాని అందచందాలతో నిన్ను దాని చుట్టూ తిప్పుకుంటుంది, నీకేం తెలీదు, నువ్వు నోరుమి అని చెప్పి రమాదేవి ప్రేమ్ని ఆపుతూ ఉంటుంది. ఇక అప్పుడే హర్ష అక్కడికి వస్తాడు. చామంతిని రమాదేవి కొడుతూ ఉంటే, రమ ఇప్పుడు ఏమైందని చామంతిని ఎందుకలా కొడుతున్నావు? చామంతి ఎప్పుడూ కూడా తప్పు చేయదు అని అంటూ ఉంటాడు. ఒక్కసారి ఈ వీడియో చూడు హర్ష, అది చేసిన తప్పేంటో నీకే తెలుస్తుంది, నువ్వే దాన్ని ఇంట్లో నుండి మెడపట్టుకొని బయటకు గెంటేస్తావని చెప్పి రమాదేవి ఆ వీడియోని హర్షకు చూపిస్తుంది. అమ్మ చామంతి ఏంటమ్మా ఈ వీడియో అని చెప్పి హర్ష అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో చామంతి ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. అప్పుడు ప్రేమ్, నాన్న జరిగిన దాంట్లో చామంతి తప్పేమీ లేదు, తప్పంతా నాది. చామంతిని నేను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను, తను వద్దు వద్దు అంటూ నన్ను దూరం పెడుతూనే ఉంది, కానీ నేను వినిపించుకోకుండా తన చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. తను నన్ను ఎంత దూరం పెడుతున్నా నేనే తన వెంట పడుతున్నాను. నిన్న పార్టీలో కూడా నేనే మందు తాగేసి ఆ మధ్యలో తనని హక్ చేసుకున్నాను, ఇందులో చామంతి తప్పేమీ లేదు అని చెప్పి ప్రేమ్ హర్షకు చెబుతూ ఉంటాడు. ఇక దాంతో హర్ష, అయితే నీకు నిషా అంటే ఇష్టం లేదా ప్రేమ్, చామంతి అంటే ఇష్టమా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో అవును నాన్న, నాకు నిషాని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అసలు నిషా అంటేనే నాకు నచ్చదు, నాకు ఇష్టమైంది చామంతి, తనకి నేను మనసిచ్చాను, ఎప్పటికైనా తనే నా భార్య కావాలనుకుంటున్నానని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో హర్ష, చూసావా రమ, ముందు నువ్వు ఎవరినైనా కొట్టే ముందు
నిజాలేంటో తెలుసుకో. ప్రేమ్ మనసులో నిషా లేదని తెలిసినా కూడా బలవంతంగా తనకి నిషాకి ఎంగేజ్మెంట్ జరిపించావు. ఇప్పుడు ఈ విషయం బయటపడింది కాబట్టి సరిపోయింది. పెళ్లి తర్వాత బయటపడుంటే ఇద్దరి జీవితాలు నాశనం అయ్యి ఉండేవి అని చెప్పి ఒకందుకు మంచే జరిగింది. ముందే ఈ విషయం బయటపడిందని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. చూడరామా, ఇప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నిషాతో ప్రేమ్ పెళ్ళి క్యాన్సిల్ చేస్తున్నాను. ప్రేమ్ పెళ్ళి జరిగేది చామంతితోనే అని చెప్పి హర్ష అనగానే ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. రమాదేవి మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా హర్ష? ఈ పని మనిషితో ప్రేమ్కి పెళ్ళేంటి అని అంటూ ఉంటే, చూడు రమా, ప్రేమకు ఆస్తులు అంతస్తులు ఉండవు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. వీళ్ళిద్దరి పెళ్ళే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి హర్ష అనడంతో ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే నిష మాత్రం ఇదేంటి, నేను ఒకటి అనుకుంటే ఇలా జరిగింది అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.